బ్రేకింగ్ న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. అర్చకులు ఆలయ మహాద్వారం వద్ద సీఎం చంద్రబాబుకు సిబ్బంది పూర్ణ కుంభం మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చరణాల నడుమ ఆలయ మర్యాదలతో ఆయన్ను లోపలికి ఆహ్వానించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు సీఎం కుటుంబానికి వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, తిరుమల శ్రీవారి దర్శనానికి ఉదయం నిన్న సాయంత్రం తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారి కుటుంబ సభ్యులు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ప్రస్తుతం ఏదైతే వెంగమాంబ అన్నదాన సత్రంలో అల్పాహార వడ్డింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారు ముందుగా అక్కడ అల్పాహారాన్ని స్వీకరించారు. ఆ తర్వాత వడ్డన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏదైతే నారా దేవాంశ్ మనవడి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది ఏదైతే స్వామివారికి సంబంధించి ఇక్కడ తిరుమల వెంగమాంబ అన్నదాన సత్రంలో ఒకరోజు అన్నదాన వితరణకు అయ్యే ఖర్చును ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం భరిస్తుంది. గత 12 సంవత్సరాలుగా ఈ విధంగానే ప్రతి ఏడాది అయ్యే ఖర్చును భరిస్తున్నారు. ఈ సంవత్సరం 44 లక్షల రూపాయలు ఖర్చును ఏదైతే ఈరోజు అయ్యే ఖర్చును ఇప్పటికే విరాళంగా ఇచ్చారు. మొత్తం మీద చూస్తే ఉదయం 6:30 గంటలకు ఏదైతే ఆలయంలోకి ప్రవేశించిన సీఎం స్వామివారి దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ రంగనాయక మండపంలో వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఆ తర్వాత అక్కడ వారందరితోనూ మాట్లాడాడు. తర్వాత నేరుగా ఏదైతే అన్నదాన సత్రానికి వెళ్ళారు. ప్రస్తుతం ఆయన అన్నదాన సత్రంలో ఉన్నారు. మొత్తం మీద ఈరోజు కార్యక్రమంలో ఆయన 12 గంటల వరకు ఇక్కడ గడపనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలిస్తారు. 10 గంటలకు 10:30 గంటలకు 25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఏదైతే ఫుడ్ అండ్ సేఫ్టీ అడ్వాన్స్డ్ ల్యాబ్ను కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. మొత్తం మీద ఉదయం శ్రీవారి దర్శనానికి ఆయనతో పాటు స్థానికంగా ఉన్న ఏదైతే టీడీపీ నాయకులు కూడా, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. టీటీడీ పాలక మండలి సభ్యులు కూడా వచ్చారు. నిన్న రాత్రి ఆయన సుమారు 40 నిమిషాల పాటు టీటీడీ ఉన్నతాధికారులతోనూ, టీటీడీ పాలక మండలి సభ్యులతోనూ టీటీడీ గురించి చర్చించారు. తర్వాత తిరిగి మరోసారి ఆయన చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ మధ్య జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మరోసారి ఆయన చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా అన్నదాన సత్రంతో పాటు భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు ఏ విధంగా అందించాలన్న విషయం మీద కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే స్వామివారి దర్శనానికి కుటుంబ సభ్యుల సమేతంగా వచ్చిన ఆయన తన మనవడి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వెంగమాంబ అన్నదాన సత్రానికి ఏదైతే ఈరోజు వితరణకయ్యే ఖర్చును ఆ కుటుంబం భరించింది. ప్రస్తుతం థ్యాంక్ యూ దామోదర్.